హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివశక్తి ఫ్యాషన్ డిజైనింగ్ స్కూల్ అండి. నిన్నటి వీడియోలో నేను బాడీ కటింగ్ గురించి పెట్టాను కదా. ఆ బాడీ కటింగు నేర్చుకోవాలంటే ఎట్లా ఫస్ట్ నుంచి ఎలా స్టార్ట్ చేయాలి అది నేను నేర్పించేటప్పుడు పెట్టిన వీడియో అండి. స్టార్ట్ అయినాయి ఆ క్లాసులు. నేను వీడియో కూడా పెడితే నేను కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా బాగుంటుంది, ఉపయోగపడుతుంది అనేసి నేను పెడతా ఉన్నాను. ప్రతిరోజు ఒక పావు గంట క్లాసు నేర్చుకోండి. మీరు నేర్చుకొని అది ఇంట్లో ప్రాక్టీస్ చేసిన అంటే ఎక్కువ క్లాస్ అయితే మళ్ళీ బద్ధకం వచ్చేస్తుంది. అంత చేయాలని అనేసి ఒక బద్ధకం వచ్చేసి అది మైండ్లో కూడా మనకి ఎక్కదనమాట. అందువల్ల ప్రతిరోజు ఒక 10 నిమిషాల క్లాసు దాన్ని నేర్చుకున్నాము. ఆ తర్వాత మనం ఇంట్లో ప్రాక్టీస్ చేసాము. అలా చేస్తే విన్నా కూడా నేర్చుకోవచ్చు. మిషన్లు ఉండేవాళ్ళు లేనివాళ్ళు ఉంటారు. మిషన్ లేకపోయినా ఒక చిన్న మిషన్ ఒకటి తీసుకోండి. అదే సెకండ్ హ్యాండ్ అయినా సరే, ఫస్ట్ హ్యాండ్ అయినా సరే. ఫస్ట్ హ్యాండ్లే తీసుకుంటే బాగుంటుందండి మిషను. ఎందుకంటే సెకండ్ హ్యాండ్లో రిపేర్ పెట్టేదానికే పోతాయి డబ్బులు మొత్తం. వాడు రిపేర్ షాప్కి ఎత్తుకుపోయినామంటే వాడు ఏమి లేకుండానే డబ్బులు వేసేస్తాడు. అందువల్ల ఈ పని అనేది చేతిలో ఉంటే మనం ఎలా నేర్చుకుంటున్నాము మనకు ఉపయోగపడుతుంది కదా. మన ఇంట్లో మనం గుడ్డలు కుట్టుకున్నా ఒక జాకెట్ కుట్టాలంటే 200. అలాగా ఒక 10 జాకెట్లు 20 జాకెట్లు మనమే కుట్టుకున్నా కూడా ఆ డబ్బులు మనకు వచ్చేస్తాయి. అందువల్ల చిన్నపిల్లలకు కానీ మీరే కుట్టుకున్న కూలీనే కొద్ది రోజులకే మనం పెట్టిన డబ్బులకి యూజ్ అయిపోతుంది. అందువల్ల మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న మిషన్ ఒకటి తీసుకొని ముందు పని నేర్చుకోండి. పని నేర్చుకోవాలంటే ఫస్ట్ మీకు టేప్ ఎంత ఉంటుంది, మన దానికి ఏమేమి కావాలా అనేది మనకు తెలియాలా. చూడండి, ఫస్ట్ టైలరింగ్ నేర్చుకోవాలంటే ముఖ్యంగా ఉండాల్సినవి వచ్చి మనకు టేపు డ్రాయింగ్ వేసేదానికి డీస్ ముక్క. ఆ తర్వాత వచ్చి మన మెజర్మెంట్ గీసేదానికి ఒక స్కేల్, ఒక చిన్న స్కేల్ ఒకటి చెక్కదైనా ఇలా ప్లాస్టిక్ అయినా ఒకటి తీసుకోండి. కత్తెర, ఇంపార్టెంట్గా కత్తెర, క్లాత్ దీని వరకు చూసుకోండి. ఫస్ట్ వచ్చి పేపర్ మీద వేసుకోండి. న్యూస్ పేపర్ల మీద ఇలాగ వేసుకున్నారంటే మీకు అలవాటు లేని వాళ్ళకి చూడండి, ఈ వంపులు అనేది నెక్కు, ఆర్మ్ హోలు ఇవే ఇలా వంపులు రావాలంటే మీకు నేర్చుకున్నారంటే దీనిపైన ప్రాక్టీస్ చేసిండే పదే మనం లెక్క అయితే ప్రాక్టీస్ చేసామో అలాగ మీరు ప్రాక్టీస్ చేసినారంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అందువల్ల ఫస్ట్ పేపర్ పైన ప్రాక్టీస్ చేయండి. నేను ఈ వైట్ పేపర్ వచ్చి కట్ చేస్తామని తీసుకున్నాను, కానీ వైట్ సరిగ్గా కనిపించడం లేదండి. అందువల్ల నేను క్లాత్ మీదే కట్ చేస్తాను. మీరు వచ్చి పేపర్ మీద డ్రాయింగ్ వేయండి. ఫస్ట్ డ్రాయింగ్ పదే వేయండి. ఆర్మ్ హోలు, నెక్కు అవన్నీ పదే వేసినారంటే మీకు డ్రాయింగ్ వచ్చేస్తుంది. ఆ తర్వాత వచ్చి అది ఒక 12 సంవత్సరాల పాపకి నేను కటింగ్ చేశానండి. ఇప్పుడు చిన్నవి క్లాసులు నేర్చుకోవాలి అనేసి అంటే చిన్నవి కుడతారు, అంటే బొమ్మలకే సెట్టు అలా కుడతారు. అలాగా డైరెక్ట్గా నేను చిన్న పిల్లకాయలకి అయితే ఎంత కుట్టుకోవాలా, సుమారు ఒక 4-5 సంవత్సరాల వాళ్ళకి ఎంత కుట్టుకోవాలా, మళ్ళొచ్చి ఒక పెద్ద అమ్మాయిలకి ఎంత కుట్టుకోవాలా అనే వివరాలు మాత్రం చెప్తాను. దాని ప్రకారం మీరు నేర్చుకునేసి డైరెక్ట్గా బాడీ మీద వేసుకోవచ్చు. దాన్ని కుట్టి బాడీ మీద వేసేసినారంటే మనకి ఎక్కడ తప్పిపోతుంది, ఎక్కడ కరెక్ట్గా వస్తుంది అనేది మీకే ఒక అవగాహన వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ నేర్చుకోవాల్సింది వచ్చి డ్రాయరు, కట్ డ్రాయరు, ఫుల్ డ్రాయరు, మళ్ళీ బాడీ. ఇది ఫస్ట్ నేర్చుకుంటారండి. కట్ డ్రాయర్లు, ఫుల్ డ్రాయర్లు అవన్నీ ఇప్పుడు ఎవరు వాడేది లేదు కాబట్టి అవన్నీ అవసరం లేదు. కానీ ఈ బాడీ మాత్రము ప్రతి ఒక్క దానికి మనము ఫుల్ డ్రెస్ లోపలికైనా కూడా బాడీ లాంగ్ బాడీ వేసుకోవచ్చు, షిమ్మి వేసుకోవాలా. చిన్న పాపలకి బాడీ లంగా కుట్టాలన్నా బాడీ అవసరం అవుతుంది. షిమ్మీకి కానీ డ్రెస్సుకి కానీ దేనికైనా కూడా ఈ బాడీ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. మన జాకెట్ నేర్చుకోవాలన్నా కూడా బాడీ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. అందువల్ల ఈ బాడీని నేర్చుకోండి. ఈ బాడీ నేర్చుకొని ఆ తర్వాత ఫుల్ జాకెట్టు, ఆ తర్వాత బ్లౌజు, ఇలాగా మనము రకరకాలుగా నేర్చుకుందాము. ఫస్ట్ వచ్చి బాడీ కటింగ్ చేద్దాము. బాడీ కటింగ్ ఇప్పుడు చిన్నపిల్లలకి అనుకోండి, మీ ఇంట్లో 1 year బేబీ ఉందా, లేదా 3 years బేబీస్ ఉన్నారా, లేదా ఒక పెద్ద అమ్మాయికి కుట్టాలా, 12-13 సంవత్సరాలు 10th క్లాస్ అమ్మాయి కానీ వాళ్ళకి కుట్టాలా అని నేను 4 విధాలుగా కూడా మీకు మెజర్మెంట్ ఎంతంత పడుతుంది అనేసి నేను చెప్తాను. మీరు ఒక నోట్స్ తీసుకోండి. ఫస్ట్ ఒక నోట్స్ తీసుకొని దాంట్లో ఎవరికి ఎంత కొలత పెట్టుకోవాలా అనేది మీరు దాంట్లో రాసుకోండి. మీరు ఎంత పెడుతున్నారు, మీరు ఏది కుట్టినా కూడా మీరు రాసుకోండి.
చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఎవరికి కుట్టాలన్నా కూడా, దేనికైనా కూడా మనం బ్లౌజ్ కుట్టాలన్నా, మళ్ళీ కొంచెం బాడీ కుట్టాలన్నా, హ్యాండ్స్ కుట్టాలన్నా, దేనికైనా కూడా సరే ఫస్ట్ మనం కుట్లకి క్లాత్ సపరేట్గా వదిలేయాలండి. కుట్లకి అనేది సపరేట్గా వదిలేయాలి క్లాత్. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఏది కుట్టాలన్నా ఎవరికి ఎంత పెట్టాలి అనేది నేను మళ్ళీ నోట్స్ ప్రిపేర్ చేసి లేకపోతే బోర్డు మీద రాస్తాను. ఫస్ట్ మీరు ఎవరిది కుట్టాలన్నా కూడా పేపర్ మీద కట్ చేస్తారు కదా, ఆ పేపర్ మీద కట్ చేయాలన్నా కూడా మీకు ఒక అవగాహన ఉండాలి కదా, ఎంత పొడవు ఉండాలా, ఎంత వెడల్పు ఉండాలా, ఏమనేది ఒక అవగాహన ఉండాలి కదా. అది ఎలా మెజర్మెంట్ తీసుకుంటారు అంటే, ఇప్పుడు మీ అమ్మాయిలు మీ పాపాయిలు లేదనుకోండి, స్కూల్కి వెళ్ళిపోయినారు, లేదు వాళ్ళదే కుట్టాలా, ఏదైనా ఒంటి పైన తీసుకోవచ్చు, క్లాత్ పైన తీసుకోవచ్చు. ఫస్ట్ మనం క్లాత్ మీద ఎలా తీసుకోవాలనేది చూస్తాము. వాళ్ళది ఒక డ్రెస్ తీసుకోండి. డ్రెస్ తీసుకొని ఫస్ట్ పొడవు లెంత్ చూసుకోండి, బాడీ లెంత్. ఇది 3 years బేబీకి ఈ క్లాత్, ఈ డ్రెస్ అనేది 3 years బేబీకి అనమాట. చూడండి 11 ఇంచులు ఉంది, 11 ఇంచు ఉంది. 11 వీళ్ళ లెంత్ వచ్చి 11 ఉంటుంది. 11, 12, 10 ఇదే ఉంటుంది. ఒక అనార్కలి అలాంటివి కుట్టాలనుకోండి 10 ఇంచులకే వస్తుంది. ఒక లాంగ్ డ్రెస్ అలాంటివి కుట్టాలనుకోండి అప్పుడు కొంచెం నడుము దాకా పెట్టుకుంటాం అనమాట. అలాగా వస్తూ ఉంటుంది అన్నమాట లెక్కలు, కొలతలు. నేను ఒక్కొక్కటి కుట్టేటప్పుడు మీకు చూపిస్తాను. నేను ఫస్ట్ మీరు బాడీ కుడుతున్నారు కాబట్టి బాడీ ఎంతకు పెట్టుకుంటారో ఒక 10 ఇంచులు పెట్టుకోండి. 10 ఇంచులకు పెట్టుకోండి. ఇది డ్రెస్సుకి నడుము దాకా ఉండాలి కదా, నడుము దాకా ఉండాలి కాబట్టి ఒక 11 ఇంచులు. బాడీకే అనుకోండి, ఇప్పుడు డ్రెస్సుకి జాయింట్ చేయకుండా ఉట్టి బాడీ సపరేట్గా బాడీ అనుకోండి, ఒక 10 ఇంచులు సరిపోతుంది. ఒక 10 ఇంచులు బాడీ, లేదా 11 ఫుల్గా కావాలన్నా 11 కూడా పెట్టుకోవచ్చు. ఇలా కొలుచుకోవాలన్నమాట లెంత్. ఫస్ట్ లెంత్ కొలుచుకోవాలా. ఆ తర్వాత జస్ట్ ఒక ఉరామరిగ్గా పెట్టుకోండి. మీకు కొలుచుకునేదంతా ఇప్పుడు తెలియదు మీకు, అందువల్ల మీరు ఉరామరిగ్గా పెట్టుకోండి. ఉరామరిగ్గా ఇది ఇట్ట 10 పెట్టినారు కదా, ఇట్ట 10, 11 పెట్టినారు కదా, ఇట్ట ఒక మొత్తం కలిపి ఒక 5.5, 6 ఇంచులు, 6 ఇంచులు పెట్టుకోండి. 6 ఇంచులు, 6, 6, 12, 6, 4, 24 అంటే హోల్ చుట్టుకి 24 అంటే ఒక భాగానికి 6 ఇంచులు లెక్కన 12 ఇంచులకి పెట్టుకోండి. 12 ఇట్ట కొలత ఉతారుగా ఇట్ట 12, ఇట్ట వచ్చి ఒక 10, 11 ఇలా పెట్టుకునేసి, ఇది బాడీ వర్కే మనకు. ఇంకా హ్యాండ్స్, ఆర్మ్ హోలు అవన్నీ కూడా నేను చెప్తాను. ఇప్పుడు చూడండి, ఒక క్లాత్ కానీ పేపర్ కానీ తీసుకోండి. పేపర్ తీసుకొని ఫస్ట్ ఇలా 4 మడతల్లో ఉంటుంది కదా, దాన్ని తీసి ఇలా సగానికి మడవండి. సగానికి మడిచి ఆ తర్వాత మన సైడు ఓపెన్ వస్తుంది. ఇట్లా ఏ పక్క మడిచినా, కుడి చేతి ఎత్తి ఎడం పక్క వేసినా, ఎడం చేతి కుడి పక్క వేసినా మన సైడు ఓపెన్ వస్తుంది. ఈ ఓపెన్ ఎత్తి అలాగే మళ్ళీ అవతలకి వేసేసేయండి. ఈ ఓపెన్ని అలాగే అవతలకి మడిచేసేయండి. ఫస్ట్ మీకు ఎంత క్లాత్ తీసుకుంటున్నారు, పొడవు సరిపోతుందా, ఎంత పొడవు కావాలి అనేది. ఇప్పుడు 11 ఇంచులు అనుకోండి, ఆ 11 ఇంచులకి మడుచుకోండి. ఆ 11 ఇంచులకి 1 ఇంచు కుట్లకు వదులుకోవాలా. మీరు ఎంత పెడతారో, 10 ఇంచులు పెడతారా, 9 ఇంచులు పెడతారా, 7 ఇంచులు పెడతారా, ఎంత పెట్టినా కింద ఒక 1/2 ఇంచు, షోల్డర్ కాడ ఒక 1/2 ఇంచు, 1 ఇంచు కుట్లకు వదిలేయాలి. కుట్లకు వదిలేసి ఇప్పుడు 11 ఇంచులు కదా, అది నేను 12 ఇంచులు పెడుతున్నాను. ఉట్టి సపరేట్ బాడీకి అయితే 10 ఇంచులే కూడా సరిపోతుంది. ఊరికే వేసుకునేదానికి జాయింట్ చేయాలంటే 1 నడుము దాకా పెట్టుకోవాలన్నమాట. నేను ఇప్పుడు అది ఫుల్గా 11 పెడుతున్నాను. 11కి 1 ఇంచు కలిపి 12 ఇంచులు పెడుతున్నాను. 12 ఇంచులు పెడుతున్నాను. 12 ఇంచులు ఇలాగ 4 మడతలు వేసుకున్న తర్వాత నేను క్లాత్ పేజ్ చూపిస్తానండి. ఆ పేపర్ కనిపించదేమో, వైట్గా ఉంది కదా, అందువల్ల నేను ఇక్కడ చూపిస్తాను. లెంత్ చూసుకోండి ఫస్ట్. చూడండి, ఇప్పుడు ఇది 13 ఇంచులు కరెక్ట్గా ఉండాలి. ఆ తర్వాత వచ్చి తిప్పించి వేసుకోండి. ఎందుకంటే పై భాగంలో మనం గీతలు గీసామనుకోండి, క్లాత్ మొత్తం ఇదైపోతుంది. అందువల్ల తిప్పించి వేసుకొని
కుట్లు వేసే పక్క మనం అనమాట. ఆ తర్వాత ఎంత పొడవు కావాలనేది ఇక్కడ టర్నించి పెట్టుకోండి. నేను 12.5 ఇంచు పెడుతున్నానండి. మీకు ఎంత కావాలో ఇంత పెట్టుకోండి. నేను 12.5 ఇంచు పెడుతున్నాను. ఎందుకంటే ఇది కొంచెం ఒక 3 ఇయర్స్ బేబీకి డ్రెస్ లోపల అన్నమాట. ఆ తర్వాత కుట్లకి ఇది కుట్లకి ఇది అయిన తర్వాత ఇప్పుడు ఇది 3 సంవత్సరాల బేబీ కదా. 3 సంవత్సరాల బేబీకి అన్నప్పుడు వాళ్ళకెంత ఒక 3 ఇంచీలు నెక్ డౌన్, 3 ఇంచీలు నెక్ డౌన్ కదా. 3 ఇంచీలు నెక్ డౌన్ అంటే ఇది డ్రెస్ లోపలికి వస్తుంది. ఇది ఒక ఫుల్ జాకెట్ వేసుకున్నాం అనుకోండి, ఫుల్ జాకెట్ పైన గౌన్ పైన లోపల బాడీ కాబట్టి ఇంకా కొంచెం మనం డౌన్ కానీ పెట్టుకోవాలన్నమాట. లోపల కవర్ అయిపోవాలి కదా ఇది. అందువల్ల మనం ఒక 3.5 ఇంచుకి పెట్టుకున్నాం. 3.5 ఇంచు పెట్టుకొని ఇది మాత్రం 2 ఇంచులు పెడుతున్నాను. వెడల్పు 2 ఇంచులు, ఇది 3.5 ఇంచు. ఆ తర్వాత వచ్చి షోల్డర్ ఒక 4.5 ఇంచు పెడతాం. షోల్డర్ అంటే ఇదండి. ఇది ఈ వెడల్పు వచ్చి ఒక 2 ఇంచులకి ఈ వెడల్పు మొత్తం కలిపి నెక్ ఇదంతా కలిపి ఒక 4.5 ఇంచుకి అనమాట. 4.5 ఇంచుకి అయిన తర్వాత ఇట్ట కూడా ఒక 4.5 ఇంచు పెట్టుకోవాలి. ఇది బాడీ లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి, డ్రెస్ లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇది కూడా ఒక 4.5 ఇంచు. 4.5 ఇంచు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇట్లా ఒక గీత, ఇట్లా ఒక గీత, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక గీత, ఇట్లా అడ్డంగా ఒక గీత. అయిన తర్వాత ఇప్పుడు బాడీ ఇక్కడికి పెట్టేసినాం కదా, ఇది వచ్చి కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంటుంది కదా నడుము దగ్గర, జాకెట్కి కానీ డ్రెస్కి కానీ దేనికి కానీ క్రాస్ కట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనం కుట్టేసినప్పుడు ఇది ఏమవుతుందండి, ఇట్లా జారిపోయినట్టు ఉంటుందన్నమాట. చూడండి, ఇలా ఉంది కదా, ఇలా ఉంది కదా. అదేమవుతుందంటే మనం ఇక్కడ ఒక 1/2 ఇంచి, ఇక్కడ ఒక 1/2 ఇంచి కట్ చేసేసేయాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచి కట్ చేసేయాలి. మనం కటింగ్ చేయకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు ఇది ఇట్లుంది కదా, ఇటు జారిపోతుంది, జారిపోయినట్టు ఉంటుంది అనమాట. ఇట్లా చూడండి, ఇటు జారిపోయినట్టు ఉంటుంది. అందువల్ల మనం ఇక్కడ ఒక 1/2 ఇంచి జాకెట్కి కానీ డ్రెస్కి కానీ బాడీకి కానీ దేనికైనా సరే ఇక్కడ ఒక 1/2 ఇంచి కట్ చేసేసేయాలి. కట్ చేసి చెస్ట్ కొలత వచ్చి ఒక 6-7 ఇంచులు పెడతాము. 7 ఒక 3 ఇయర్స్ బేబీ కదా, అందువల్ల 14 ఇంచులు వస్తుంది కాబట్టి ఒక 7 ఇంచులు పెట్టుకున్నాం. నడుము సైజు కూడా డాట్స్కి అంతా కలిపి ఇంతే పెట్టండి, 7 ఇంచులకి. మళ్ళీ కుట్లకి ఈ కొలతలు పెట్టుకొని మీరు పేపర్ నేను చూపిస్తాను చూడండి, మీకు ఒక అవగాహనకి. ఇలా వేసేసారా, ఇలా కుట్లు కొద్దిన తర్వాత ఇక్కడ 2 ఇంచులు, ఇక్కడ 2, ఇది 4.5, ఇక్కడ కూడా 4.5, ఇది వచ్చి 3.5. నెక్ డౌన్, ఫ్రంట్ నెక్ డౌన్ కానీ బ్యాక్ కానీ 3.5 పెట్టుకోండి, ముందు వెనక 2 పక్కల. ఎందుకంటే ఇది డ్రెస్ లోపల కవర్ అయిపోయేది బాడీ అనమాట ఇది. అందువల్ల మనం కిందకే ఉండాలి, పైకి కనిపించకూడదు అనమాట ఇది.
ఇక్కడ వచ్చి 2 ఇంచీలు ఇచ్చిన తర్వాత ఇలా గీతలు గీసేసేయండి. ఇక్కడ 4.5 పెట్టాం కదా, ఇక్కడ కూడా 4.5 పెట్టుకోండి. ఎందుకంటే చంక కరెక్ట్గా ఉండకూడదు. ఇప్పుడు చూడండి, మీరు ఇలా దీన్ని ఏం చేస్తారంటే, మీరు ఒక 10 సార్లు ఇలాగే రౌండ్ గీసినారంటే మీకు చూడండి, ఇలా గీసినారంటే మీకు ఏమవుతుందంటే బాగా చేయి తిరిగిపోతుంది. చేయి తిరుగుతుంది బాగా. మనం గీసేదానికి చేయి తిరిగిందంటే మనం ఏదైనా కూడా రౌండ్గా అందంగా కట్ చేయొచ్చు అనమాట. అది చేయి తిరిగేదాని వల్ల మనం అందంగా కట్ చేయొచ్చు అనమాట. అందువల్ల దీన్ని ప్రాక్టీస్ చేసుకోండి. పేపర్ మీద ఎలా వస్తుందని పేపర్ తీసుకొని పేపర్ మీద మీరు డ్రాయింగ్ వేసి కట్ చేయండి. ఇలా చేసేదానివల్ల మీకు స్పీడ్గా అవుతుంది. ఒక గుష్టి ఇటుదా ఉంటుంది, ఈ రౌండ్ అనేది ఇటుదా ఉంటుంది అనేది మీకు ఒక అవగాహనకు వస్తుంది. చేయి తిరుగుతుంది. అది మీకు అన్నిటికీ యూజ్ అవుతుంది అనమాట. పేపర్ మీద వేసిన తర్వాత బాగా వచ్చింది అనుకున్న తర్వాత మీరు క్లాత్ మీద వేసుకోండి. క్లాత్ మీద వేసుకోవాలంటే ఫస్ట్ డ్రెస్ తీసుకోండి. డ్రెస్కి దానికి పొడవు ఎంత ఉంది, వెడల్పు ఎంత ఉంది, నడుము ఎంత ఉంది చూడండి. నడుము కొలత తీసుకోండి. డ్రెస్దే తీసుకోండి. ఇలాగ నడుము కొలత ఇది కూడా ఇంత 11 పెట్టినాం కదా, ఇది కూడా 11 ఉండాలి చూడండి. చిన్నపిల్లలకి ఏమంటే అంత సమానంగానే ఉంటుంది అన్నమాట. వాళ్ళకి చెస్ట్ కానీ శరీరాకృతి కానీ ఏది ఉండదు కదా. అందువల్ల వాళ్ళకి ఎంత పొడవు ఉంటుందో అంతే ఉంటుంది. నడుము దగ్గర ఎంత కొలత ఉంటుందో ఆర్మ్ హోల్ చంక కాడ కూడా అంతే ఉంటుంది. వాళ్ళకి ఎక్కువ తక్కువ ఏమీ ఉండదు. అందువల్ల చూడండి, నెక్ ఇలా రౌండ్గా గీసుకోండి. నెక్ గీసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ ఇలా మీకు ఫస్ట్ ఎత్తడమే రావాలంటే కొంచెం కష్టం అవుతుంది. ఫస్ట్ నెక్ దగ్గర కట్ చేసుకోండి. ఇక్కడ నుంచి అన్నా కట్ చేయొచ్చు, ఇటు నుంచి అన్నా కట్ చేయొచ్చు, మీ ఇష్టం అది. నేను ఇక్కడ కట్ చేస్తున్నాను. పేపర్ మీద కానీ చేసినారంటే మీకు ఈజీగా చేయి తిరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ 4.5 పెట్టినాం కదా, 4.5 ఇది కొంచెం పోతే ఇది కొంచెం పోతే సన్న పట్టీ లాగానే వస్తుంది అనమాట. ఇది సన్న పట్టీ వద్దనుకుంటే కుట్లు కొలుపుకోవచ్చు, లేదా మనము దీనిపైన కూడా కటింగ్ చేసేయచ్చు. నేను కొంచెం వెడల్పుగానే వదులుతానండి. ఒక 5 ఇంచీలు కట్ చేసుకున్నాం. ఎందుకంటే లూజ్గానే ఉంటే బాగుంటుంది ఆర్మ్ హోల్. ఇక్కడ ఒక 1/2 ఇంచి అంత క్రాస్గా కట్ చేసుకోవాలా. బాడీకి అవసరం లేదు, జాకెట్లకి పోయేటప్పుడు కట్ చేసుకోవాలా. మీరు అలవాటు చేసుకోండి.
ఒక పొర తీసేసి మనం ముందర ఏది భాగం అయితే పెడతామో ఆ భాగానికి ఆర్మ్ హోల్ కటింగ్ చేసుకోండి. అంటే చంక రౌండ్ ముందు రౌండ్కి వచ్చి కొంచెం మనం ఇంత పీస్ని కట్ చేసుకోవాలి లోపల ముందర ఫ్రంట్కి. పూర్తికి ఇది ఫ్రంట్ అని రాసుకోండి. బ్యాక్ వచ్చి కాస్త ఒక 2 ఇంచులు గట్ట హూక్స్ పెట్టి కట్ చేసుకోండి. ఒక 2.5 ఇంచుకి. కింద నడుము దగ్గర ఒక 1/2 ఇంచ్ కట్ చేయాలన్నాం కదా, ఆ క్లాత్ అన్నమాట ఇది. ఇక్కడ కటింగ్ చేసుకోవాలి. నిన్న కటింగ్ చేసేది అది చూసినాం కదండి. ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా చూసేద్దాం. దీనైతే స్టిచ్ చేసుకోవాలన్నది చూద్దాం. చూడండి, కట్ చేసుకున్నాం కదా. చూడండి ఫ్రెండ్స్, వెనకాల ఊక్ పట్టికి కట్ చేసుకున్నాం కదా. అది ఎంత కట్ చేసుకుంటారో మీరు ఒక 2 ఇంచులు, చిన్నపిల్లలకైతే 2 ఇంచులే కట్ చేసుకోండి. ఒక పెద్ద అమ్మాయిలకైతే ఒక 3 ఇంచు అట్టా కూడా కట్ చేసుకోవచ్చు, ఒక 2 ఊక్సులు పెట్టేటట్టు. అంతకన్నా పైన కావాలంటే ఫుల్గా వెనకాల ఇదే పెట్టేయచ్చండి. పెద్ద అమ్మాయిలకి 2 ఇంచులు లేదా 2.5 ఇంచులు, ఒక హూక్స్కి అయితే 2.5 ఇంచులు ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకొని దీనికన్నా మీరు ఇది ఎంత కట్ చేస్తారో దానికన్నా ఒక 1/2 ఇంచు 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోండి. ఒక 1 ఇంచు పెట్టుకోండి ఎక్స్ట్రా. 1 ఇంచు. ఇప్పుడు ఇది ఎంత ఉందంటే 2.5 ఇంచు ఉంది, 2.35 ఇంచు ఉంది. నేను 3.35 ఇంచు పెడుతున్నాను. 3.35 ఇంచు. వెడల్పు వచ్చి 2 ఇంచులు. ఫ్రంట్ బ్యాక్ చూసుకోండి. ఇది బ్యాకు, ఇది ఫ్రంట్. ఏది వారి పైన వస్తుందో పైన పెట్టి కుట్టాలండి, గుర్తుపెట్టుకోండి. ఇది సమానంగా మడుచుకోండి. సమానంగా మడుచుకొని ఆ తర్వాత ఇది పైన పెట్టి కుట్టుకోవాలి. పై భాగంలో ఇది లోపల, ఇది పైన. ఇలా సెంటర్లో పెట్టండి. సెంటర్లో పెట్టి పండగ సీజన్ కాబట్టి మనం ఎంత అర్జెంటుగా ఒక బాడీ కానీ, ఒక డ్రెస్ కానీ, ఒక జాకెట్ కానీ నేర్చుకుంటే అంత తొందరగా వేసుకోవచ్చు, కుట్టుకోవచ్చు. మన పిల్లలకు కుట్టుకోవచ్చు, మనకు బ్లౌజులు కుట్టుకోవచ్చు. దారం, బాబిన్లో దారము ఇలా పైకి వచ్చేటట్టు, కింద నుంచి కాదండి, కింద నుంచి కాదు, ఇలా పై నుంచి వచ్చేటట్టు చూసుకొని దీంట్లో బాబిన్లో ఇలా వేసుకోవాలి. పై నుంచి ఇలా వేసుకోవాలి. ఒక 1/4 ఇంచు దీనికన్నా ఒక 1/4 ఇంచు వదిలి అంతలో స్టిచ్ చేసుకోవాలండి. చాలండి, ఒక 1/4 ఇంచు అయితే చాలు. ఎక్కువ అయితే మనకు హూక్స్ పట్టి ఇది డిఫరెన్స్ వచ్చేస్తుంది అనమాట. ఒక 1/4 ఇంచు డిఫరెన్స్లోనే వేసుకోవాలి.
చూడండి, ఇది ఇక్కడ నేరుగా ఉంది కదా, ఇక్కడ ఒక గీత గీసుకోండి. గీత గీసుకొని దీన్ని సెంటర్లో ఉంది కదా, ఇలా కొంచెం మడుచుకోండి. ఇలా మడుచుకొని ఇలా క్రాస్గా, ఇప్పుడు ఏడుంది ఓపెను, ఇలా చూడండి వి ఆకారంలో రావాలన్నమాట. ఇది కుట్టు, ఇది చూడండి ఇట్లా వి ఆకారంలో రావాలి. 4 పక్షాలుగా రాకూడదు, వి ఆకారంలో రావాలి. సెంటర్ పాయింట్లో ఆపేసేయండి. ఆ తర్వాత సెంటర్లో కటింగ్ చేసేసేయండి. కటింగ్ చేసేసి ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని ఇలా 2 మడతలు ఒక్కసారి ఇలా మడవండి. రెండోసారికి లోపలికి వెళ్ళిపోవాలి క్లాత్. ఇలా మడత పెట్టిన తర్వాత మనము ఇది కనిపించుకుంటా లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. అందువల్ల మనం పైన పెట్టి కుట్టినామంటే, మడిచినామంటే అది లోపలికి వెళ్ళిపోతుంది. నాలుగు పక్కల ఒక మడత చూడండి, ఒక మడత మడుచుకొని 4 పక్కల ఇలా స్టిచ్ చేసేయాలి. ఇలా వేసేసిన తర్వాత మీరేం చేస్తారంటే, ఇప్పుడు చూడండి ఇది లోపలికి మడిచినాం కదా, అక్కడి నుంచి లోపలికి ఇలా 2 మడతలు పెట్టి ఇలా కుట్టేసేసేయాలి. ఇది కొంచెం ఫస్ట్ కుట్టేదైతే కష్టంగా ఉంటుంది. నేర్చుకోవాలంటే కనీసం ఒక 1 అవర్ ఉన్న మనం టైం కేటాయించుకోవాలండి. ఈ పని పైన ఇంట్రెస్ట్ ఉంటే ఒక 1 అవర్ కేటాయించుకోవాలా. నేను 10 నిమిషాలు అన్నాను, కానీ ఇది మనం నేర్చుకోవాలి కదా. ట్రైనింగ్ ఉండే వాళ్ళకైతే అసలు ఆ 10 నిమిషాలు కూడా ఎక్కువేను. నేర్చుకోవాలంటే ఒక 1 అవర్ టైం కేటాయించుకోవాలి ప్రతిరోజు కాకపోయినా కూడా రోజు మార్చి రోజైనా ఒకరోజు నేర్చుకొని ఇంకొక రోజు ఇంట్లో పని చూసుకొని కుట్టుకునేదానికి వీలు ఉండాలి. ప్రతిరోజు అయితే కూడా అది కష్టం అయిపోతుంది.
ఇది కూడా ఫ్రంట్ బ్యాక్ చూసుకొని బ్యాక్ పక్క ఇలాగ 2 మడతలు వచ్చేటట్టు మడిచేయాలి. చూడండి ఫ్రెండ్స్, చుట్టూ అలాగనే ఆర్మ్ హోల్ చంక చుట్టూ, నెక్ చుట్టూ అలాగే 2 మడతలు మడిచి కుట్టుకోవాలండి. ఇది తెలియని వాళ్ళకి, ఈ పని గురించి ఏమి అవగాహన లేని వాళ్ళకి యూజ్ అవుతుంది అనేసి నేను అలాగే స్పీడ్ పెట్టుకుంటా అలాగే పెట్టాను. అలాంటి వాళ్ళు చూస్తారు, తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేసేయండి. తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది ఒక వీడియో ఉంటుందని నేను అలాగే పెడుతున్నాను. చుట్టూ అలాగనే మడిచి 2 మడతలుగా మడిచి రౌండ్గా కుట్టుకునేసేయండి. సన్న పట్టి పెట్టుకోవాలండి, ఎందుకంటే మనం ఎక్కువ వదలలేదు కదా క్లాత్, అందువల్ల సన్న పట్టి పెట్టాలా. లావు పట్టి పెట్టినారంటే మళ్ళీ మీకు డిఫరెన్స్ అయిపోతుంది. నెక్ కెట్ అయితే సన్నగా మడస్తారు, పావించి 2 ½ ఇంచి లోపల లేదు ఒక ½ ఇంచి వచ్చేటట్టు, అటువారు ½ ఇంచి ఇటువారు ½ ఇంచి వచ్చేటట్టు మడుచుకోవాలా. మడుచుకునేసి మీరు ఆర్మ్ హోల్ కాడ కట్ పెట్టుకున్నారు కదా, ఆ కట్ పెట్టుకున్న చోట ఒక డాట్స్ పెట్టుకోండి. డీస్ ముక్కెత్తుకొని ఒక గుర్తుకి ఒక డాట్ పెట్టుకోండి. పెట్టుకున్నారంటే ఎక్కడికి మనం కొలత వేయాలి, మడిచేసిన తర్వాత మీకు ఆ డాట్ కనపడదు. అది పెట్టడానికి నేను మర్చిపోయినాను. అది పెట్టిన తర్వాత మీరు డాట్ పెట్టుకున్నారంటే డీస్ ముక్కతో ఒక గుర్తు పెట్టుకున్నారంటే అక్కడికి మనం కుట్టాలని ఒక లెక్క అన్నమాట. ఆ తర్వాత నేను ఇది మెజర్మెంట్ వచ్చి 7 ఇంచులకి పెట్టానండి, 14 ఇంచీలు 3 years బేబీకి అనేసి. కానీ ఇక్కడ వచ్చి నేను 6 ఇంచులు 12 ఇంచులకే నేను స్టిచ్ చేసాను, జాయింట్ చేసాను. అది మర్చిపోయి, మీరు ఎంత ఏజ్ ఉంటే వాళ్ళకి అక్కడికి మీరు స్టిచ్ చేసుకోండి. బాడీ కొలత ఎంత ఉంటే, డ్రెస్ కొలత కానీ బాడీ కొలత కానీ ఎంత ఉంటే అంత చూసి మీరు స్టిచ్ చేసుకోండి. నిదానంగా మీరు స్టిచ్ చేసుకోండి. కొత్తవారు నేర్చుకునేదానికి చాలా ఈజీగా నిదానంగా నేను చెప్పున్నానండి వీడియోని. స్కిప్ చేయకుండా చూసి నిదానంగా నేర్చుకునే వాళ్ళకి, అంటే ఫస్ట్ ఏ అవగాహన లేని వాళ్ళకి ఈ వీడియో బాగా పర్ఫెక్ట్గా సరిపోతుంది, స్పీడ్గా లేకుండా కరెక్ట్గా సరిపోతుంది. అందువల్ల అలాంటి వాళ్ళకి మీరు నేర్చుకోండి. నేను ప్రతిరోజు కూడా 3 గంటలకు కానీ లేదా నైట్ టైం వచ్చేటట్టు వీడియో నేను పెడతాను. కాసేపు నేర్చుకొని రోజు మార్చి రోజన్నా పెట్టవచ్చు. ఎక్కువ పెద్ద లెంత్ వీడియోలు అనుకోండి, అలాంటివంతా రోజు మార్చి రోజు పెడతాను. అంటే ఇంట్లో నేర్చుకునేదానికి టైం ఉండాలండి. టైం లేకుండా ప్రతిరోజు చూసేసి టైం లేకుండా చూసినా కూడా అది వేస్టేను. అందులో రోజు మార్చి రోజు వచ్చేటట్టు నేను ఐడియా చేసి పెడతాను. నిదానంగా బోర్డు మీద కూడా రాస్తానండి, ఎవరికి ఎంత కొలతలు తీసుకోవాలనేది నేను నిదానంగా బోర్డు మీద రాస్తాను.
షాంపూ వేసేసాను తెచ్చి. అక్క ఇక్కడ నుంచి 14 వచ్చింది జాకెట్కి. పన్నెండు ఇంచులు సెంటర్లో నుంచి 6 ఇంచులు, ఇటు నుంచి ఒక 6 ఇంచులు, 12 ఇంచులు వచ్చేటట్టు నడుము కూడా ఒక 12 వచ్చేటట్టు పెట్టుకోండి. నడుము ఒక 11, ఇంకా కొంచెం సన్నగానే ఒక 11, 12 వచ్చేటట్టు. చూడండి ఫ్రెండ్స్, ఇలా కుట్టుకోవాలండి బాడీని. ఇప్పుడు ఇది కొత్త క్లాత్ కాబట్టి మనకు స్ట్రిప్గా ఇదిగా వచ్చింది. కొంచెం పాత క్లాత్లు ముందు శారీలు కానీ, నైటీలు కానీ, లుంగీలు ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ పేపర్ మీద డ్రాయింగ్ వేయాలండి. ఫస్ట్ డ్రాయింగ్ వేస్తే డ్రాయింగ్ కట్ చేస్తే డ్రాయింగ్ వేసి కట్ చేయాలి. కటింగ్ చేసుకొని ఆ తర్వాత మీరు బాడీని కుట్టుకుంటే ఆ తర్వాత మీకు బాగా పర్ఫెక్ట్గా కొలతలు పెట్టుకొని కుట్టుకోవచ్చండి, నేర్చుకోవచ్చు పని. దీనికి ఒక హూక్ పెట్టుకోవాలండి. హూక్ పెట్టుకునేసినామంటే పర్ఫెక్ట్గా ఉంటుంది బాడీ. ఒక్కొక్క రోజు లెంత్గా ఉండొచ్చు, ఒకరోజు హాఫ్ అన్ అవర్ క్లాసే ఉండొచ్చు. అలాగా మీరు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఈ వీడియోలు చూసి నేర్చుకోవచ్చు. ప్రతిరోజు నేను పెడతాను. మా వీడియో కానీ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పని నేర్చుకోండి. ప్రతిరోజు కూడా 3 గంటలకి వీడియో వచ్చేటట్టు లేదా నైట్ టైం వచ్చేటట్టు నేను వీడియో పెడతానండి. మా వీడియోలు కానీ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.